హై గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు వచ్చేసి నేను డైరెక్ట్ కాలేజ్ నుంచే బ్లాగ్ చేయడం మొదలుపెడుతున్నాను. ఎందుకంటే నేను వీడియో ఏం తెలియదు అనమాట. ఎందుకంటే ఏం లేదు నిన్న చెప్పడానికి. ఈరోజు చాలా స్పెషల్ థింగ్స్ ఉన్నాయి చెప్పాల్సింది. ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఏంటి అంటే, ఎప్పుడైనా మనం లైఫ్లో ఎదగాలి అని అంటే హంబుల్ అండ్ కైండ్గా పక్కా ఉండాలన్నమాట. ఎందుకంటే మాకు ఫస్ట్ ఇయర్ ఒక టీచర్స్ ఉన్నారు, సెకండ్ ఇయర్ ఒక టీచర్స్ ఉన్నారు, థర్డ్ ఇయర్ ఒక టీచర్స్ ఉన్నారు. ఆ డిఫరెన్సెస్ అర్థమైపోతాయి కదా, వాళ్ళ పొజిషన్ బట్టి వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారు అనేది. ఇప్పుడు మా బ్రాంచ్లో ఒక టాప్ పొజిషన్లో ఉన్న టీచరు మాకు వచ్చి ఇప్పుడు టీచ్ చేస్తుంటే వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ మాకు అర్థమైపోయింది అనమాట. ఎందుకు వాళ్ళు టాప్ పొజిషన్లో ఉన్నారు. సబ్జెక్ట్ తీసి పక్కన పెట్టండి, సబ్జెక్ట్ ఈజ్ సెకండరీ థింగ్. కాకపోతే మెయిన్ థింగ్ ఏంటి అని అంటే, ఎందుకు వాళ్ళంత టాప్ పొజిషన్లో ఉన్నారు. బికాస్ ఆఫ్ కైండ్నెస్, బికాస్ ఆఫ్ హంబుల్నెస్. వాళ్ళు అంటే ఎలా కమ్యూనికేట్ చేయాలో మనుషులతో బాగా తెలుసు అనమాట. పిల్లలతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో తెలుసు. ఆ మేడం పర్టికులర్ ఒక టాపిక్ తీసుకున్నారంటే ఇలాబరేట్ చేసి అర్థమయ్యేటట్టు చెప్తారనమాట. సో కొంతమంది ఉంటారు, మనం ఒక టాపిక్ గురించి ఫోన్ చేసి మనం ఇలా అడిగామనుకో, అవునమ్మా ఇది జస్ట్ దాని ఏమంటారు, అర్థమయ్యేటట్టు చెప్పడం వేరు, చెప్పడం వేరు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. అది కాక కొంతమంది కెరియర్ గైడెన్స్ ఇవ్వడం, కొంతమంది ఇలా లైఫ్ ఉండిద్దమ్మా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడం. ఎందుకంటే స్టడీ ఒక్కటే పాయింట్ కాదు, బయట ఎలా ఉంది దాన్ని బట్టి నువ్వు ఎలా నువ్వు క్రియేట్ చేసుకోవాలనేది కూడా పాయింట్ అనమాట. సో ఎన్ని థింగ్స్, ఎందుకంటే ప్రతి సెమ్ నాకు తెలుసు, ప్రతి సెమ్ ఫస్ట్ సెమ్ నుంచి ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, 2-1, 2-2, ఇప్పుడు 3-1లోకి వచ్చేసాను. ప్రతి సెమ్లో స్టార్టింగ్ ఎప్పుడైనా మంచి మాటలు చెప్తారనమాట. చూసుకోండి, లైఫ్ని ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్ ఏదో అయిపోయింది, దాంతో సెకండ్ ఇయర్లో మీరు మంచిగా స్కిల్స్ బిల్డ్ చేసుకోండి అని అంటారు. లేకపోతే ఇప్పుడు థర్డ్ ఇయర్కి వచ్చాం. థర్డ్ ఇయర్ చాలా క్రూషియల్ ఇయర్. పర్టికులర్గా మీరు కెరీర్ మీద బాగా ఫోకస్ చేయాలని అన్నారు. ఇలా పర్టికులర్ థింగ్స్ అన్నీ చెప్తూ ఉంటారు అనమాట. ప్రతి సెమ్ స్టార్టింగ్లో ఇయర్ జరుగుతూ ఉంటాయి. మాకు మళ్ళీ మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చేది. మేము సర్కిల్లో ఉంటాం, అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే సరే మిడ్ 1 వచ్చేసింది. మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసుకున్నాం సరే మిడ్ 2, ఇంటర్నల్ మార్క్స్, సెమ్, ఎక్స్టర్నల్స్, ఇంకా అయిపోయింది. ఇంకా అలా జరిగిపోతుంది అనమాట. నేనే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను గైస్. నిజంగా ప్రతిరోజు బ్లాగ్ పెట్టాలా వద్దా, ఎందుకంటే హెసిటేషన్ వచ్చింది అనమాట. పర్టికులర్గా ఇప్పుడు ఇది చెప్పరు, కాకపోతే ఏంటంటే వచ్చింది, అరే ఎందుకు ఈరోజు చేయటం బ్లాగ్, ఏదో మంచిగా చేసినప్పుడు చేద్దాం అనేది ఇంకా రాదు. బీటెక్ అయిపోయినా రాదు ఇంకా. అందుకోసమే రోజు బ్లాగ్ చేసి పెట్టామనుకో, ఏదో ఒకటి క్లిక్ అయితే ఓకే, దాంట్లో నుంచి మనం గుడ్ ఎత్తుకుంటాం. ఓకే చాలా బాగా చేసాం కదా అప్పుడు మనం బాగా చేయాలి అని చూసుకుంటే అది ఎప్పుడు ఆ టైం రాదని నాకు అర్థమైపోయింది అనమాట. ఏదైనా మొమెంటం, డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్ మోర్ దెన్ మోటివేషన్. మోటివేషన్ అనుకో పర్టికులర్గా ఇప్పుడు పెద్దాం అనిపించింది. డిసిప్లిన్ అనుకో రోజు కొద్దిగా చేసుకుంటే వెళ్తానా, నువ్వు కొద్దిగా యాక్షన్స్ తీసుకున్నా కానీ ఏదైతే మంచిగా ఆలోచించావో దానికంటే యాక్షన్ తీసుకోవడం వల్ల నీకు బెనిఫిట్ ఉండిద్ది. అది నా ఒపీనియన్ గైస్. ఇంకేముంది పర్టికులర్గా చెప్పాల్సింది. వాళ్ళు వెళ్ళే వాళ్ళందరూ నేను వీడియో తీస్తుంటే చూస్తున్నారు గైస్ చాలామంది. అది నేను పర్టికులర్గా మన క్లాస్ చూపించకపోవటము, లేకపోతే ఇలాగ పర్టికులర్గా నేను వెళ్తా హై ఫ్రెండ్స్ వీళ్ళు మా క్లాస్లో ఫ్రెండ్స్ అని చెప్పి చూపించకపోవడానికి కారణం ఏంటి అని అంటే, నేను చాలా ఇబ్బంది పడతాను అనమాట. హెసిటేట్ అవుతాను. ఎందుకు మనం పర్టికులర్గా వాళ్ళ ప్రైవసీ అని కాదు, నాకు భయం. నేను బ్లాగింగ్ చేస్తున్నా ఎవరికి తెలియకూడదు, బట్ గ్రో అవ్వాలి. నా ఇంటెన్షన్ అదనమాట. మెయిన్ ఇంటెన్షన్ అయితే ఓకే 10 మందికి తెలియకూడదు, కాకపోతే గ్రో అయ్యాక వాళ్ళకి అర్థమైంది ఓకే తను ఏదో ఒకటి చేసి చూపించాడు. ఏదో ఒకటి చేసి చూపించాక వాళ్ళ దగ్గరికి వెళ్ళాము అని అంటే ఓకే వాళ్ళు బ్లాగ్ చేసినా కానీ ఏమనుకోరు. మనం ఏం చేయకుండానే ఇలా బ్లాగ్ చేస్తూ ఉంటే దాని తర్వాత ఒకసారి 2 సార్లు ఏమో బాగుండిద్ది, 3వసారి వీడేంద్ర బాబు ఇలా చేస్తున్నాడు అని అనిపించింది. కొంతమందికి ఒపీనియన్ ఉండిద్ది, కామన్ ఒపీనియన్స్ అయ్యి. సో అందుకోసం అని చెప్పేసి నేను అందరి ముందు బ్లాగ్ చేయను అనమాట. ఇంకా మిగతా థింగ్స్ వచ్చేసి ఏంటి అని అంటే, ఇప్పుడు థర్డ్ ఇయర్కి వచ్చాం. థర్డ్ ఇయర్లో మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే, CGPA కొద్దిగా పెంచుకొని ఒక బేసిక్ అన్ని కంపెనీలు కట్ ఆఫ్ పెట్టి అంత CGPAకి రావాలన్నమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి కొద్దిగా మన యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇవన్నీ పెంచుకోవాలి. ఎందుకంటే నేను సీనియర్ అన్నయ్యతో మాట్లాడుతూ ఉన్నాను. మా కాలేజీకి ఇప్పుడు 28న TCS వస్తుంది, TCS కంపెనీ. సో అన్నయ్య చెప్పింది ఏంటంటే CGPA కట్ ఆఫ్ 60% ఉంది. మిగతా CGPA 60% కట్ ఆఫ్ ఉంది. వర్బల్, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇవన్నీ నేర్చుకుంటేనే నువ్వు ఫర్దర్గా ముందుకు వెళ్ళగలవు. నింజా, డిజిటల్, ప్రైమ్. నింజాలో చాలా బేసిక్గా పర్ఫామ్ చేసిన వాళ్ళు వెళ్తారు. దాని తర్వాత డిజిటల్ వచ్చేసేమో కొద్దిగా మిడిల్ యావరేజ్గా పర్ఫామ్ చేసిన వాళ్ళు. ఇంకా ప్రైమ్ వచ్చేసేమో టాప్గా పర్ఫామ్ చేసిన వాళ్ళు. సో నీ ప్లేస్ నువ్వు చూసుకొని నువ్వు ముందు నుంచి యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇవన్నీ ప్రిపేర్ అవుతూ ఉండు అని చెప్పి వాళ్ళ సజెషన్. లైఫ్లో ఏమైందంటే గైస్, ఒక్కొక్కరిది ఒక్కొక్క సజెషన్ ఉండేసరికి మన లైఫ్ వాళ్ళు చెప్పినట్టు బతకాలా, లేకపోతే మన లైఫ్ మనం నచ్చినట్టు బతకాలా అర్థం కావట్లేదు అనమాట. ఇప్పుడు వాళ్ళు చెప్పిన వాటిల్లో కూడా ఫీలింగ్స్ బాగుంటాయి. వాళ్ళు ఏమంటారు, కొంతమంది గేట్ రాయండి, గేట్ రాసిన తర్వాత IITస్కి వెళ్ళండి, లేకపోతే PSUస్లో జాబ్ చేసుకోండి.
గేట్ రాసి ఐఐటీస్కి వెళ్తే ఏంటంటే నువ్వు ఇంటర్లో ఏదైతే మిస్ అయ్యావో జేఈ మెయిన్స్ రాసి నీకు సీట్ రాలేదు కదా, నువ్వు ఐఐటీస్కి వెళ్ళావు అనుకో, అక్కడ పీపుల్ ఏంటంటే బాగా చదివే వాళ్ళు ఉంటారు. నువ్వు వాళ్ళతో ఉన్నావు అనుకో, నువ్వు కూడా నీ లైఫ్లో ఇంకా గ్రో అవుతావు. ఇక్కడ ఉన్నావు అనుకో గేట్ రాయకుండా, ఇక్కడ ఉన్న పీపుల్తోనే ఉంటావు, ఇక్కడ ఊర్లో పనులు చేసుకుంటూ గ్రో అవ్వవు. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే గ్రో అవ్వరని కాదు, కొంతమంది ఉంటారు ఇవాళ ఊర్లలో ఉన్నా కానీ షార్ప్ మైండెడ్ ఉంటారు, మంచిగా వ్యాపారం చేసుకుంటారు, లేకపోతే ఉద్యోగం సంపాదించుకుంటారు. అండర్ ఎస్టిమేట్ చేసి మాట్లాడాలి. కాకపోతే సర్కిల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని సార్ చెప్తారు కొంతమంది. ఇంకొకళ్ళు ఏం చెప్తారు, ఫారెన్ వెళ్ళాలి అని అనుకుంటే, ఫారెన్ స్టడీస్ చేయాలనుకుంటే చేసుకోండి. ఇంకా థర్డ్ పాయింట్, కొంతమంది ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్ కొట్టారు అంటే క్యాంపస్ ప్లేస్మెంట్ కొట్టుకోండి. ఇప్పుడు వీళ్ళందరూ ఇలా చెప్పేసరికి నాకేమవుతుంది అని అంటే, ఇదంతా రికార్డ్ అవుతుందా ఫస్ట్? వీళ్ళందరూ ఇలా చెప్పేసరికి నాకేమవుతుందంటే అసలు మనం ఏం డెసిషన్ తీసుకోవాలి, అసలు మనం ఎటువైపు వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళంతా ఆ ఫీలింగ్స్ అంతా, ఇప్పుడు కొంతమంది ఐఐటీస్కి వెళ్ళి ఎంటెక్ చేసి తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అదిగే సంగతి. మనం పర్టికులర్గా మన గోల్ అంటూ మనం డిసైడ్ చేసుకోవాలి. చూస్తా ఆ గోల్ డిసైడ్ చేయడానికి చూస్తున్నాను నేను. అందువల్లే సగం వీడియో చేయలేకపోయాను అనమాట. అసలు ఏంటి మన గోల్ ఏంటని మనకు తెలియట్లేదు అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. మా ఫ్రెండ్ వస్తున్నాడు, నేను ఇంకా వ్లాగింగ్ ఆపేసిన. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.